అంటూ గన్నవరం హైవేపై హతమైన ముగ్గురి కుటుంబ సభ్యులు బెజవాడ పోలీసును ఆశ్రయించారు. ట్రిపుల్ మర్డర్ వెనుకున్నది పోలీసులేనని ఆరోపణలు వెల్లువెత్తడం, ఆ రోజు వారి తీరు ఇవన్నీ చూస్తుంటే కాల్పుల కేసు ఏలూరు ఖాకీల మెడకు చుట్టుకునేలా కనిపిస్తోంది. సెప్టెంబర్ 24వ తేదీన పశ్చిమ గోదావరి జిల్లా విజయవాడకు సమీపంలోని పెదఓటుపల్లి వద్ద జరిగిన 3 హత్య కేసులు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. నిందితులకు ఢిల్లీ గ్యాంగులతో వ్యాపార లావాదేవీలున్నాయి. ఏలూరు ఖాకీలు ఓ చెయ్యి వేయడంతో అంతా క్షణాల్లో జరిగిపోయిందని బెజవాడ పోలీసులు భావిస్తున్నారు. ఇదంతా సాక్ష్యాధారాలతో సహా బయటపెట్టేందుకు కాస్త టైం కావాలని సాక్షాత్తు బెజవాడ పోలీస్ కమిషనర్ ఏబి వెంకటేశ్వరరావు అన్నారంటే దీని వెనుక పెద్ద కుట్రే ఉన్నట్లు తెలుస్తోంది. హతులు గంధం నాగేశ్వరరావు భార్యతో పాటు మారయ్య కొడుకు సిపిని కలిసి తమకు రక్షణ కల్పించాలని కోరారు. ఈ దారుణం వెనుక ఏలూరు 1 టౌన్ సిఐ మురళీకృష్ణ హస్తం ఉందని, ఇప్పటికీ వారు తమను వేధిస్తున్నారని నాగేశ్వరరావు భార్య యాదగిరమ్మ వాపోతోంది. కోర్టుకొచ్చే సైవలో చంపేశారు. తుపాకులు పెట్టి చంపేశారు. తుపాకులు పెట్టి చంపేసింది కాక 3 నెలలు లేని కేసు, 4 నెలలు లేని కేసు. ఇప్పుడు ఆమెకు గుర్తొచ్చి, చచ్చిపోయిన దుర్గారావు పెళ్ళానికి గుర్తొచ్చి ఈ కేసుని లక్ష్యాన్ని తీసుకుని రావాలని 3 నెలలకి జంగారెడ్డిగూడెం ఎస్ఐ వచ్చి చెప్పాడు. మమ్మల్ని బలవంతం చేయలే ఆయన. మీ వకీలు ఉన్నాడు కదా, మీ వకీలును కనుక్కోమన్నాడు. ఏలూరు పోలీసుల మీద నమ్మకం లేక బెజవాడ పోలీసులు నాకు న్యాయం చేస్తున్నారు కాబట్టి ఇక్కడికి వచ్చి ఈయనకి చెప్పా. వాయిదాకు రాకపోతే వారెంట్ వస్తుందని సిఐ మురళీకృష్ణ బెదిరించారని, 25,000 తీసుకుని ఆ రోజు ఎస్కార్ట్ ఇచ్చారని హతుల కుటుంబీకులు చెబుతున్నారు. 3 హత్యల వెనుక సిఐ హస్తం ఉందని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. జేకే ప్యాలెస్ ఓనర్ దుర్గారావు హత్య కేసులో పగిడి మారయ్య భార్య లక్ష్మిని స్టేషన్ కి రావాలని వేధిస్తున్నారని, మహిళను కూడా చూడకుండా వేధిస్తున్నారని వాపోయారు. మురళీకృష్ణ గారికి మా నాన్నమ్మ 25,000 ఇచ్చారంట. దాని తప్ప మా డాడీ అంతా మాకు చెప్పరండి. ఇచ్చే ఉంటారు చాలా మందికి. ఏలూరు పోలీసులు ఒక్కరిని మేము నమ్మట్లేదండి. అందరు మాకు అన్యాయం చేశారండి. అందరూ ఇప్పటికి వేధిస్తున్నారండి. మొన్న ఒకసారి వచ్చి మా పిన్నిని లాక్కెళ్ళారు, గీరేశారు మొత్తం. ఎవరో పెద్ద ఆయన ఊరు బయట ఉండారంట. ఊరు బయట ఉంటే ఆయన స్టేట్మెంట్ తీసుకుంటారు, మీరు ఊరు బయటకు రావాలి, నువ్వు మీ 2 పిల్లగాళ్ళు మాత్రమే రావాలి, ఎవరు రాకూడదు అన్నారు. అప్పుడు మీడియా వాళ్ళని పిలిస్తే మీడియా వాళ్ళని ఊరిలోకి రానిలా. విజయవాడ పోలీసులు ఉంటేనే న్యాయం జరుగుతుంది. ఆ ఏలూరు పోలీసులు మా డాడీ వాళ్ళ ఏలూరులోకి వెళ్ళి పడి ఉంటే, చనిపోయి ఉంటే ఏలూరు దాంట్లో మా ఇల్లంతా ఇషం దాకా చచ్చిపోయేవాళ్ళం. ఇట్లాంటి పరిస్థితి చేసేసేవాళ్ళు. విజయవాడ ఉంది కాబట్టి, విజయవాడ పోలీసులు ఉన్నారు కాబట్టి ఇంత దాకా మేము వచ్చాం. ఇప్పటికే ఏలూరు ఖాకీల పాత్రపై బెజవాడ పోలీసులకు కొంత క్లారిటీ వచ్చింది. పూర్తి స్థాయి ఆధారాలు సేకరించాక అసలు వాస్తవాలు బయట పెట్టనున్నారు.